నల్లపాడు పోలీస్ స్టేషన్లో పైకి తీసుకెళ్ళి అక్కడ రూమ్లో కూర్చోబెట్టి నన్ను హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాళ్ళని పైకి లాగటం, పగలు తీయటం. ఇద్దరు కానిస్టేబుల్స్, ఈ వంశీ అనే సిఐ, గంగా వెంకటేశ్వర. అసలు గంగా వెంకటేశ్వర ఎందుకు వచ్చాడో తెలియదు. రాత్రి 2:30కి వచ్చాడు డ్రెస్సులో. అంటే నన్ను హింసిస్తుంటే చూడసి ఆనందపడదామని వచ్చాడో లేకపోతే లోకేష్ పంపించాడో నాకు తెలియదు. వచ్చి అక్కడ హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లాకప్పులు వేశారు. వాళ్ళ దృష్టిలో హెరాస్ చేసినట్టే లెక్క. పైకి చెప్పుకున్నారేమో మరి కెమెరాలు కూడా ఇట్టి కదిపారు. మరి తీశారో లేదో నాకు నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత తీసుకొచ్చి లాకప్లు వేశారు. దీని మీద ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారిని అడిగారు. అది ఒక రెండవ రిప్రజెంటేషన్. దానితో పాటు అక్కడ సీసీ కెమెరా ఉంది. పని చేస్తుందో లేదో నాకు తెలియదు. పని చేసి ఉండాలంతే, ఎందుకంటే కోర్టు వారు ఆదేశించారు. అక్కడ 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ 2 సీసీ కెమెరా ఫుటేజ్ని రిజర్వ్ చేయండి, సీజ్ చేయండి, మీ దగ్గర పెట్టండి అని ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. బండారం బయట పడిపోద్ది. అసలు 2:30 నన్ను బయట తీయాల్సిన అవసరం ఏంటి? సెల్ వేసిన తర్వాత తీశారంటే తప్పు చేసినట్టే కదా. దీని మీద కూడా వారిని ఎంక్వైరీ చేసి అవి సీజ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము కోవడం జరిగింది. డీజీపీ గారి దగ్గరికి కూడా ఈ రిప్రజెంటేషన్తో ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో టోటల్గా ఇచ్చినటువంటి 2 రిప్రజెంటేషన్స్ కూడా జరిగినటువంటి ఘోరమైనటువంటి దాడిని పోలీస్ ఫెయిల్ టు కంట్రోల్. పోలీస్ వారు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు నాకు తెలియదు. కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు, కానీ పోలీస్ వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్ళి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఆవేదనతో చెప్తున్నా. నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్లుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసిందే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి ఒక వికటాట్టహాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్ళే నిజంగా ఎక్యూజ్డ్. ఆ వచ్చిన వాళ్ళంతా చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి ఈ రెండింటినీ ప్రాథమికంగా నేను ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు వెళ్ళిస్తాం. ఆల్రెడీ కోర్టులో 2 రిట్ పిటిషన్స్, ఒక రిట్ పిటిషన్ వేశాం. అదేంటంటే పోలీసు వారు బిలో 7 years సెక్షన్స్ ఉన్నటువంటి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు, ఇట్ ఈస్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని ఆల్రెడీ వీ ఫైల్డ్ ఇన్ ది రిట్ పిటిషన్. అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే లీగల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి పంపకూడదు. వాళ్ళు రిమాండ్కి పంపారు కాబట్టి వారి మీద కూడా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోమని రిజిస్ట్రార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను యాతావాత చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సంఘటన మొత్తంలో పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. పోలీసు వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. అఫ్కోర్స్ న్యాయస్థానాలు అంటే ఇట్ మే టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలు ఉంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఎప్పుడంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు.
అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మళ్ళీ డీజీపీ గారికి ఇస్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైంలో వీ విల్ గో టు ది కోర్ట్స్, న్యాయస్థానాలకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో న్యాయాన్ని నిగ్గు తేల్చే విధంగా, లాజికల్గా దీనికి ఎండ్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియపరచనున్నాను. ఒకే ఒక పేరు పెట్టారు, ఇన్ని పేర్లు పెడితే ఒకే ఒక పేరు పెట్టారు. ఎవరి పేరు? అండ్ అదర్స్ అని పెట్టారు. ఏమి యాక్షన్ తీసుకోవాలి? టీల్లో ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంతే. దీనివల్ల ఏమవుద్ది ఏంటో తర్వాత విషయం. ప్రజలు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.